హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ సండే. ఏంటండి స్పెషల్? గత 1 వీక్ నుంచి వీడియోస్ కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి. ఎందుకు కారణంగా అంటే పనికి వెళ్తామన్నా మా ఊరు నుండి ఎక్స్ రోడ్ అని చెప్పేసి అక్కడ షాపులు ఒక 10 షాపులు అయితే కడతా ఉన్నాం, కట్టుబడి ప్లాస్టింగ్ అని చెప్పేసి. ఆ వీడియోస్ కూడా మీకు చూపించాను. ఈరోజు సండే అని చెప్పేసి ప్రశాంతంగా ఇంటికాడ ఉండి ప్రేయర్ చూసుకొని ఉదయాన్నే మా తమ్ముడు ఫోన్ చేస్తే, అన్న రానా చేపలు తీసుకొద్దామని చెప్పాడు. పట్టుకురావడం వెళ్ళాము, చేపలు పట్టాము. జిలేబీ చేపలు ఒక 2 కేజీలు పడ్డాయి. తలా 4 కేజీలు తీసుకొని వచ్చాము. 4 పోయాం. పెద్దోళ ఆయన అనుకున్న దానికంటే తక్కువే పడ్డాయి. మా ఊరి వాతావరణం చూడండి ఎంత బాగుందో. 4 రోజులు పెట్టి మబ్బులు బాగా కాస్తూ ఉండే నల్లగా. అయినా వర్షం అయితే ఒక 10 నిమిషాలాగా వచ్చిపోతూ ఉంది. పెద్ద వర్షం. ఇది వర్షం రా అన్న రోజు లేదు. అంటే అంత పెద్ద వర్షం ఇంతవరకు కురవలేదు. వేరే ప్రాంతాల్లో ఒడిశా ఇటు ఆ ప్రాంతాల్లో వర్షం పడుతుందంట బీభత్సంగానే. ఏదైనప్పటికీ వేరే ప్రాంతాల్లో శ్రీశైలంకి వెళ్ళి, అటు నాగార్జున సాగర్కి వెళ్ళి, అటు పై ఎత్తుల మాకు వర్షం పడితే చాలా దేవుడు మేలు చేసినట్టే. ఎందుకంటే మాకు కాలం వచ్చింది, ప్రశాంతంగా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు పొలం కౌలు తీసుకొని పంట వేసుకోవచ్చు. నేనైతే గుంటుపాలెం బయలుదేరుతున్నా. రాజకుమారి బావా ఇంటికాడ ఎప్పుడు ఉండటం సీదర్లాగా ఉంది, ఎక్కడికి వెళ్ళొద్దాం పదా అని చెబుతూ ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఏమో కారు మంచి కూరగాయలు కానీ సరుకులు కానీ వాడికి వెళ్తే రాజీకి స్టైల్ పెరిగింది అని అంటే, పద్ధతిగా ఉందని శుభ్రంగా ఉందని అంటాం వేరు. స్టైల్ పెరిగి, ఎచ్చులు పెరిగి, బడాయి పెరిగి, ఓవర్ పెరిగి, ఇలాంటివి పెరిగి అన్న మాటలు ఎందుకని చెప్పేసి నా ఆలోచన మాట. అంటే చక్కగా కనిపించడం కూడా తప్ప. ఏందో మనదాకేమో జిడ్డు మొహం, శుభ్రం ఉండదు, ఏముండదని మనదాకా కామెంట్స్ అయితే, ఇప్పుడు ఏందో చక్కగా ఫ్రీగా అంటే ఎక్కడైనా సెంటర్కి వెళ్తున్నప్పుడు చక్కగా రెడీ అవ్వడం అది కామను ఎవరికైనా. చూసే వాళ్ళకేమో ప్యాంట్లు అలానే ఏమైనా టీషర్ట్ వేసుకొని వస్తుందా, చక్కగా ఏదో టాప్స్ ఏదో మన ఆర్డర్ పెట్టుకుంది. అది కూడా వాళ్ళ నాయనమ్మంట వాళ్ళ పెద్ద కోళ్ళ కూతురు ఉంది. అమ్మాయికే నయం అని చెప్పేసి 3 ఆర్డర్ పెడితే, నాకు కూడా ఇంతకు ఆర్డర్ పెట్టవు, నేను మనరాలు కాదని చెప్పేసి పోట్లాడి 3 ఆర్డర్ పెట్టుకుంటే అవి ఒకటి తర్వాత ఒకటి వచ్చిన తర్వాత వాటిని కుట్టించుకొని చక్కగా వేసుకొని చూస్తుంది బాగున్నాయి అని చెప్పేసి. మీకు కూడా షార్ట్ వీడియో పెట్టుంటుంది. అయితే రాజీ 3 పిల్లలను సవరించుకుంటూ ఇంకా కుటుంబంలో అన్ని పనులు చేసుకుంటూ అంతా బాగానే ఉంటారు. అంత శుభ్రంగా నీట్గా ఉంటే చూసే వాళ్ళకి ఇబ్బంది ఏందో నాకు అర్థం కావట్లేదు. పాపం ఆ పిల్లేమో నన్ను ఎందుకు శుభ్రంగా ఉన్నా తిట్లే, శుభ్రంగా లేకపోయినా తిట్లే, ఏంది బావా ఇది అని అంటా ఉంది. ఒకళ్ళ మాట విన్నావా వదిలేయాలి, అంత తప్ప దాన్ని పట్టించుకుంటే నీ నిద్ర కూడా పట్టదు అని చెప్పి చెబుతా ఉన్నాను. సోషల్ మీడియాలో ఎన్నో మాటలు అంటూ ఉంటారు. మన ప్రవర్తన మనకు తెలుసు, పక్కన తెలియదు కదా. వాళ్ళందరి మాటలు పట్టించుకొని నువ్వు బాధపడ్డం నాకు నచ్చట్లేదు. ఫస్ట్ వదిలే. ఇలాంటి ఎన్నో కామెంట్ చూసాము సోషల్ మీడియాలో. మంచి ఎక్కువ ఉండదు, చెడు ఎక్కువ ఉండిద్ది. వీటిని నిలబడితేనే మనం ఏదైనా సాధించగలం. మనం ఏం తప్పుడు పనులు చేయట్లేదు కదా, మనం ఏం తప్పుగా ఉండట్లేదు కదా, ఎందుకు అంత బాధపడతావు, వదిలేసి. ఏమంటారు, పులిహోరలో కరివేపాకు ఉంటే తీసేస్తాం చూసావా, అలా తీసే ఎందుకు పట్టించుకునే పెద్ద అన్నట్టుగా. నా భార్యకి నేను భర్తకి ఏదో ఒకటి ఆ బాధ నుంచి బయటపడేయాలంటే మోటివేషన్ ఏదో ఒకటి చెప్పాలి కదా, ఆ ఉద్దేశాన వదిలేసింది. రేపు వారం అయితే మేము కట్టుబడి అని కట్టేసాము. వాటరింగ్ జరగాలి మరి పని. రేపు వారం నాకు సగం వరకైతే ఉండకపోవచ్చు అనిపిస్తుంది. సరే ఉన్నా ఏం కదలే, మధ్యాహ్నం పని వరకే కదా, ఆ పనులు చేసేసుకొని రేపు మధ్యాహ్నం ఈ మెల్లంతా ఇలా పరంగా కనపడుతుందా అని చూడడం కూడా అంత బాగాలేదు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇంటికి వెళ్ళి చూడడం
అంతగా బాగుండదు, గ్రీన్ మ్యాట్ కట్టుకో అని చెప్పి చాలామంది చెబుతున్నారు. ఆ ఉద్దేశం నేను కూడా అసలు ఎప్పటి నుంచి అనుకున్నాను. మన ఫస్ట్లో అయితే ఇంటికి ఒక కళ గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చింది. వాటి గుంజల కోసం చూస్తూ ఉన్నాను. ఆ గుంజలు ఒకటి దొరికినాయి. మా తమ్ముడు సుబాబులు ఒకటి చేను ఒప్పుకుంటే సగం వరకు కొట్టేసాడు. ఒక రేచి చెట్లు ఉండే దాంట్లోంచి ఒక 30 కర్రలు నరుక్కొని వచ్చి రేపు గ్రీన్ మ్యాటు వినకుండా పోయి అది కొనుక్కొచ్చిన తర్వాత మొత్తం ఆ గుంజలు బాదుకొని గ్రీన్ మ్యాట్ చుట్టేసుకొని తర్వాత నాని ఎట్టైనా కూరగాయలు కొనుక్కునే బదులు చేసుకునే బదులు చక్కగా మీకు ఇంత పెద్ద మెల్ల ఉంది కదా, ఆకుకూరలు ఏ ఒకటి కూరగాయలు పెంచుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. నాకు కూడా చాలా ఇష్టం కూరగాయలు. ఇంతకుముందు మనం ఇక్కడ పెంచాం కూడా ఈ సందులో ఆకుకూరలు, పాలకూర, తోటకూర అలాంటివి, వంకాయలు కూడా కోసాము. ఆ పనే మొదలు పెట్టాలి. ఇప్పుడైతే ఇంకా ఎండాకాలం వెళ్ళిపోయింది, వర్షాలు అయితే ఇప్పుడు మెల్లమెల్ల స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇదే మంచి సరైన అదును టైం కూడా. అయితే అందుకని ఆ ఉద్దేశాన్ని గ్రీన్ మ్యాట్ తెచ్చి ముందు గుంజలు అంటే గ్రీన్ మ్యాట్ చుట్టూ 4 పక్కల కట్టేసి ఏ గోగులు విత్తనాలు అలానే పాలకూర విత్తనాలు ఇవన్నీ మొత్తం ప్యాకెట్లు తీసుకొచ్చా. అర కేజీ ప్యాకెట్లే. ఇంతకుముందు 200 గ్రాములు 300 గ్రాములు ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలాగే వేయట్లేదు. కేజీ ప్యాకెట్లు అయితేనే ఇస్తా అంటున్నారు. అందుకని చెప్పేసి సరేలే మన దగ్గర ఉంటాయని చెప్పేసి మన తీసుకొచ్చి ఇంట్లో పెట్టే కూడా ఆకుకూర విత్తనాలు ఇంకా పని చేయాలి. బాగా ఒక్కరిస్తూ ఉంది. ఈ నైట్ వర్షం మాత్రం బీభత్సంగా కురవచ్చు, మరి ఎలాగుండిద్దో తెలియదు. ఇంకేందండి సంగతులు? సరే గుంటు పని వెళ్ళొద్దామా? మా నాన్నమ్మ ఉండేది ఇక ఈరోజు ఒక్కరోజే, రేపు విజయవాడ కొడుకుల దగ్గరికి వెళ్తుంది. అదొక ట్రిప్ టూర్ లాగా. ఫోన్ చేసి మా బాబాయ్ నాన్న వాళ్ళు కూడా రమ్మన్నారు. కొంచెం బాగుండట్లేదు నాన్నకి. వెళ్తానయ్యా కొన్ని రోజులు ఉండొస్తా అని చెబుతా ఉంది. వాళ్ళ చిన్న కోళ్ళు పెద్ద కోళ్ళు కూడా రాత్తా ఒక 10 రోజులు ఉండిపోదని, ఏంది ఆడ ఇబ్బంది పడేదని చెప్పేసి అంటుంటే రేపు బయలుదేరుతాను అన్న. మరి ఉదయాన్నే చికెన్ కర్రీ చేస్తే తినొచ్చా, అన్నం తినిందాక వదిలిపెట్టదు అక్కడికి వెళ్తే. మరి అదే మన ఎందుకు ఇంత శుభ్రంగా రెడీ అవ్వడం అవసరమా? ఆ మొహానికి జిడ్డుగా నూనె పూసుకొని ఏదో ఒకటి నువ్వు ఆడడం కాదు, ఏదో ఒకటి పాత చీరో లేకపోతే ఏదో మనుషులు నచ్చని విధంగా ఉంటే బాగుంటుంది కదా. మన కూరగాయలు పోతున్నా లేకపోతే ఏదైనా శారీ కట్టుకున్నా, ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నా ఏ చేసినా ఓర్చుకోలేకపోతున్నారు ఎందుకో, నాకేమర్థం. అది కాక కలర్ వస్తుంది రాజు అని చెప్పేసి అంటా ఉన్నారు. దానికి సమాధానం ఏమో కొత్త ఫోన్ కొన్నారు కదా, ఆ మాత్రం కలర్ వచ్చిద్దిలే, ఫోన్ ప్రభావం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏదో ఒకట్లేండి, ఆ ఫోన్ ప్రభావం అయితే మరి నేను కూడా ఎర్రకు రావాలిగా, చెప్పండి. నువ్వు నేను ఒకలాగే ఉన్నావు బావా, ఎందుకు మళ్ళీ నన్ను ఇరికిస్తున్నావు మధ్యలో? నువ్వు నేను ఒకలాగే సేమ్ పించ్, కాకపోతే నీకు గడ్డం వేసని నాకు లేదు. సరే తంబేని పట్టు. సరే నేను గుండె పని వెళ్తున్నా. నేను కూడా వస్తాను, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఇలా పని బాటలు లేకుండా బండ్ల మీద తిరగడం పద్ధతి కాదు అని అంటున్నారు. అర్థమైందా? పిల్లలు వచ్చేసేమో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా సరదాగా అంటే సోమవారం నుంచి శనివారం దాకా పనులకు అంటే బళ్ళకి వెళ్తూ ఉంటారు. ఈ సండే ఇంకా అటు ఇటు తిరుగుతా, అంటే ఆదివారం రోజు పిల్లలను వదిలిపెడతామంట, ప్రశాంతంగా ఆడుకుంటారు. చదువు కాదు వాళ్ళకి, ఆడపాటలు కూడా ఉండాలి. తిను డైరెక్ట్గా నువ్వు అది తిన్నామంటే చేరుకొని పెడతా. నాకు చేరవద్దు, నేను తినవద్దు. నువ్వు అది తిన్నావంటే కాయ తిన్నావంటే అవసరం లేదు. నువ్వు తింటే నేను నీకు 10 జతలు బట్టలు కొనిపిస్తా. కొనిపిస్తావా? అంటే కనిపివ్వాలా? దీన్ని తీసుకుని బాగుతా అర్థమైందా? నడిపోతా. నువ్వు వద్దులే, నువ్వు ముందే వెళ్ళినా కూడా నేను తీసుకెళ్ళను రాజీ, నేను ముందే అవుతున్నాగా. సరేనండి మరి రాజీ, నువ్వు వద్దులే మరి, నేను వెళ్ళొస్తా. ఇంటికి ఉండి అన్ని పనులు చూసుకుంటా, పిల్లల్ని చక్కదిద్దుకుంటా ఉండు. సరే అండి, మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. గ్రీన్ మ్యాట్ కట్టడం లేకపోతే ఏందా అని చెప్పేసి, ఏమన్నా మీ తరపు నుంచి కొత్త వీడియోస్ ఇలా తీయండి అని అలా తీయండి అని చెప్పేసి మీకు నచ్చిన విధంగా ఏమైనా ఉంటే ఐడియాస్ చెప్పండి, తీయడానికి ప్రయత్నిస్తాను. బాయ్.